guys, welcome back to my channel మీ ముచ్చట్లో పిల్ల. సో ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ఫెస్టివల్ వచ్చేసింది బతుకమ్మ. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అండ్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనమాట. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఊర్లో 9 రోజులు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వీడియోలో మీకు ఫస్ట్ డే అండ్ సెకండ్ డే బతుకమ్మ ఎట్లా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటా. అండ్ మా ఊర్లో ఏంటంటే మార్నింగ్ బతుకమ్మ చేసి ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి బతుకమ్మ పెట్టి దాన్ని తీసుకెళ్లి చెరువులో వేసేసి అండ్ మనకు ఒక్కొక్క రోజు ఎంగిల్ పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, గుడాల బతుకమ్మ, అట్ల బతుకమ్మ అట్లా ఉంటది కదా. సో ఏ బతుకమ్మ రోజు ఆ బతుకమ్మకి ఆ రోజు టిఫిన్ చేసుకొని వెళ్ళి తిని అండ్ బతుకమ్మ పాటలు కూడా ఎట్లా అంటే ఇప్పుడు అన్ని దగ్గరలో డీజేలు పెడుతురు కానీ మా ఊర్లో అయితే పాడతారు అనమాట. సో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ఇప్పటి నుంచి మొత్తం 9 days బతుకమ్మల సిరీస్ పెడతా అనమాట. అండ్ ఆల్సో ఫస్ట్ 2-3 days ఏంది అని అంటే కొంచెం తక్కువ మంది వేరిస్తారు. తర్వాత లాస్ట్ 7 days 5 days చాలా ఎక్కువ మంది వేరిస్తారు. అండ్ గురువారం రోజు మనకి దుర్గామాత కూడా వస్తుంది కదా. సో ఆ రోజు నుంచి దుర్గామాత దగ్గర దాండియా, అమ్మవారి అలంకరణలు 9 days ఎట్లా ఉంటది ఏంది అనేది కూడా మొత్తం కంప్లీట్ గా నా ఛానల్లో పెడతా. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే Day 1 and Day 2 చూపిస్తా. బికాస్ ఫస్ట్ 2-3 days చాలా తక్కువ మంది వేరిచ్చారు కాబట్టి ఒకే వీడియోలో ఇంక్లూడ్ చేస్తా అనమాట. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో మీ ఊర్లో ఎట్లా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఒక రోజు చేసుకుంటారా, 5 days చేసుకుంటారా, లేదంటే మా ఊర్లో లాగా 9 days చేసుకుంటారా అనేది నాతో కామెంట్స్ లో చెప్పండి. సో ఈ రోజు సెకండ్ డే అనమాట. నేను ఈ యాష్ కలర్ శారీ కట్టుకున్నా అండ్ జస్ట్ జ్యువెలరీ ఏం లేదు, నల్ల పూసలు వేసుకున్నా అనమాట. ఎందుకు అని అంటే ఇంకా 9 days కాబట్టి లాస్ట్ 5-6 days అయితే ఇంకా కంప్లీట్ పట్టు చీరలు, దానికి జ్యువెలరీ అంతా కూడా చాలా ప్లానెడ్ గా మంచిగా ఎక్సైటెడ్ గా ఉన్నా. మీ అందరికి కూడా ఆ కంటెంట్ అంతా షేర్ చేస్తాం. ఫస్ట్ డే బతుకమ్మ ఎప్పుడైనా కూడా మేమైతే ఫస్ట్ కింద చిబ్బి పెడతాం అనమాట. కట్టెతో చేసిస్తారు. అండ్ దాని మీద గుమ్మడాకులు పెట్టి దాని మీద గుమ్మడి పువ్వు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసి బతుకమ్మ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో 9 days బతుకమ్మలో ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఎగ్జాక్ట్లీ ఇట్లానే వేరుస్తాం. గుమ్మడి పువ్వు లేకుండా అయితే బతుకమ్మ పేరియర్ అన్నట్టు. అండ్ ఇది ఫస్ట్ డే చాలా చిన్నగా చాలా క్యూట్ గా వేరిచ్చింది మా మమ్మీ. అండ్ ఆల్సో మనం బొడ్డెమ్మలు వేస్తాం కదా అమావాస్య కన్నా ముందు, దాంట్లో 10 పిడకలు ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ బతుకమ్మకి 5 పిడకలు పసుపు కుంకుమ గౌరమ్మ అండ్ ఆల్సో లాస్ట్ కి సద్దుల బతుకమ్మ ఉంటది కదా, ఆ రోజు 5 పిడకలు పసుపు కుంకుమ గౌరమ్మతోని తీసుకెళ్తాం అన్నట్టు. సో అట్లా ఇంకా 10 పిడకల్ని ఫస్ట్ లాస్ట్ డే అనేది చాలా స్పెషల్ గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా బతుకమ్మ అంతా రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నా అనమాట. నేనైతే ఇట్లా ఈ రెడ్ కలర్ శారీ వేసుకున్న, సింపుల్ జ్యువెలరీతోని పేరప్ చేసిన. అండ్ ఆల్సో మా మమ్మీకి కూడా అట్లాంటి కలర్లో శారీ ఉండేసరికి తను కూడా అది కట్టుకుంటా అన్నది. ఇక్కడ పిన్ని వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ సదురుకుంటూ పోతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ నేనే బతుకమ్మ పట్టుకుంటా అనమాట 9 daysకి. సో మా మమ్మీ ఇంకా లంచ్ బాక్స్ హోల్డర్. ఇంకా స్టార్టింగ్ డేస్లో ఏంటంటే కొంతమందే వేరిస్తారనమాట. లాస్ట్ 5 days 7 days చాలా ఎక్కువ మంది అవుతారు. సో ఫస్ట్ అయితే నచ్చిన స్నాక్స్ తీసుకెళ్తారు. అండ్ ఏంది అని అంటే ఫస్ట్ బతుకమ్మ రోజు ఎక్కడైనా కూడా పప్పు చక్కెర, లేదంటే నువ్వుల పొడి చక్కెర, లేదంటే కుడక చక్కెర తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు అవి ఎవరు తినట్లే అని చెప్పేసి మనకి నచ్చిన స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ అందరం కలిసి వెళ్తున్నాం. తర్వాత 2 daysకే అమ్మవారు అండ్ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నవరాత్రుల కోసం అమ్మవారి మండపాలు రెడీ అవుతున్నాయి అనమాట. మా ఊర్లో ఒక 2 దగ్గరలో దుర్గామాతను పెడతారు. ఇక్కడికి వచ్చేసినాం. అసలు వేడి ఎంత ఉందంటే చలికాలంలో వర్షాకాలంలో కన్నా నాకు ఎండాకాలంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మా ఊర్లో అయితే స్టార్టింగ్ 5 బతుకమ్మలకి అందరు కలిపి ఒక దగ్గర పెడతారు. ఎందుకంటే కొంతమంది వేరిస్తారు. అండ్ 2-3 years బ్యాక్ అయితే ఊరంతా కూడా ఇదే ప్లేస్ లో పెడుతుండే అన్నట్టు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోవడం వల్ల కొంచెం ఒక 2-3 ప్లేసెస్లో ఎవరి గల్లీకి వాళ్ళు అవైలబుల్ ఉన్నట్టు పెట్టుకుంటున్నారు. అండ్ మా ఊర్లో ఇట్లా బతుకమ్మ పాట పాడుకుంటూ ఇట్లా ఈ రకంగా ఆడతారు అన్నట్టు. చాలా దగ్గరలో ఇప్పుడు అన్ని డీజే సాంగ్స్ పెట్టుకొని అట్లా చేసేస్తారు. కానీ నేను చాలా డేస్ తర్వాత ఆడడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చి కొంచెం సేపు ఆడి కూర్చున్నాం. ఈ ప్లేస్ అనేది చాలా
మాకు ఫేవరెట్ అన్నట్టు. ఎందుకంటే బతుకమ్మ ఆడడానికి రాని వాళ్ళు, ముచ్చట్లు పెట్టేటోళ్ళు అందరూ ఆడనే కూర్చుంటారు, ఆడుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఆడుకుంటారు. సో అట్లా కాసేపు ఆడిన తర్వాత వాటన్నిటిని తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాం అన్నట్టు. ఎవ్రీ డే ఇట్లానే జరుగుతుంది. అండ్ మేము చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా పాటలు పాడుకుంటూ, రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా పాటలు పాడతారు. అండ్ ఊరికి చెరువు చాలా దూరంగానే మేము నడుచుకుంటూ వెళ్ళేసి వస్తాం అక్కడ దాకా. అదొక వాకింగ్ లాగా అవుతుంది. అండ్ వీళ్ళందరూ చిన్నపిల్లల గ్యాంగ్. నాకు వీళ్ళని చూస్తే నాకు చైల్డ్హుడ్ గుర్తొచ్చింది అనమాట. బికాస్ ఈ ఊర్లోనే చిన్నప్పటి నుంచి బతుకమ్మలు వేరించుకొని వాళ్ళంత ఏజ్ ఉన్నప్పటి నుంచి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇంకా చిన్నప్పుడు అయితే ఫుల్ కాంపిటీషన్ ఉంటుండే, మీ బతుకమ్మ పెద్దగా అవుతుందా, మా బతుకమ్మ పెద్దగా అవుతుందా అని చెప్పి ఎక్కడెక్కడికి వెళ్ళి పువ్వు తీసుకొచ్చి పేరిచ్చి దాన్ని తీసుకొని పోతుండే. అండ్ బతుకమ్మ నేనే పట్టుకోవాలి, నేనే చెరువులు వదలాలి అనేది కూడా ఒక గొడవ. చిన్న ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఇవ్వకపోతుండే, బట్ నేనైతే మా బతుకమ్మని నేనే వదులుతా అనమాట. నాకు ఇది చాలా ఫేవరెట్ మూమెంట్. సో ఫస్ట్ చిన్న బతుకమ్మలు అన్నీ కూడా ఇక్కడ ఒక చెరువు దగ్గర చిన్న వాటర్ ప్లేస్ ఉంటుంది, అక్కడ వదులుతారు. సద్దుల బతుకమ్మ మాత్రం చెరువులో వదులుతారు అనమాట లాస్ట్ డే. సో ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే తీసుకొచ్చిన పిడకలు ఇట్లా మా ఊర్లో పోచమ్మ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ వేసేసి దారపు పోగులు, పసుపు, కుంకుమ అవన్నీ అక్కడ వేసి తర్వాత దాని వెనకాల ఉన్న గ్రౌండ్లో తింటాం. బట్ ఆ రోజు వర్షం పడడం అండ్ ఆల్సో కొంచెం లేట్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడే టెంపుల్ పక్కన కూర్చుంటాం. బేసిక్గా అయితే ఈ గ్రౌండ్లో కూర్చుంటారు అన్నట్టు అందరు వచ్చిన తర్వాత. మా మమ్మీ మురుకులు చేసింది ఆ రోజు టిఫిన్కి. ఎందుకంటే పప్పు చక్కెర, కుడక చక్కెర, స్వీట్స్ ఎవరు తినట్లేదు. ఇంకా వేరే వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన టిఫిన్స్, మక్కగారలు, బజ్జీలు అట్లా తెచ్చుకుంటారు. అండ్ అందరూ అందరివి షేర్ చేసుకొని తింటారు అన్నమాట. ఇది ఒక పిక్నిక్ లాగా అవుతుంది ఎవ్రీడే. అండ్ ఇంకా లాస్ట్ గుడాల బతుకమ్మ ఆ టైంలో అయితే ఏ రోజు ఏ టిఫిన్ చేయాలో అవే చేస్తారు. స్టార్టింగ్ 5 days మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. సో ఇదన్నమాట ఫస్ట్ డే వేరిచ్చిన వాళ్ళు. ఇంకా రిటర్న్ లో కూడా పాటలు పాడుకుంటూ వెళ్తారు. కొయ్యగుండు మీద నెమలి కొక్కనవర కూసే నెమలి, కొయ్యగుండు మీద నెమలి కొక్కనవర కూసే. తీయాలన్నీ 1 minute మళ్ళీ. ఫస్ట్ 1-2 days ఎగ్జైటింగ్ అనే అనిపించినా కూడా లాస్ట్ 9 days వచ్చే వరకు వెళ్ళేటప్పుడు రెడీ అవ్వడం ఎంత కష్టమో, వచ్చిన తర్వాత దాన్ని అన్ప్యాక్ చేయడం అంటే లైక్ అన్రెడీ అవ్వడం కూడా అంతే కష్టం అనమాట. శారీ, జ్యువెలరీ అవన్నీ సర్దుకోవడం. ఇంకా 9 days ఇదే హడావిడి ఉంటుంది. మాకైతే టీ టైం చాలా ఫేవరెట్. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు చైన్లోకి వెళ్ళొచ్చినా, మేము స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అయినా కూడా రోజు ఛాయ్ పెట్టుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఎవ్రీ సింగిల్ డే ఛాయ్ కలిసేది అవుతాం అన్నట్టు. అండ్ ఇక్కడ మా డాడీ కిరాణా సామాన్ తీసుకొచ్చిండు. బికాస్ 9 days ఫెస్టివల్ అని అంటే చాలా కావాలి కదా. బేసిక్గానే ఎవ్రీ మంత్ తీసుకొచ్చినట్టు ఫెస్టివల్కి ఇంకా స్పెషల్ అనమాట. సో ఈ వీడియో ఇది ఎందుకు ఇంక్లూడ్ చేసినా అని అంటే, మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు షుగర్ వాడుతుండే అన్ని స్వీట్స్లలో, ఇప్పుడు మాత్రం బెల్లం వాడుతున్నారంట. దానికోసం ఒక బాక్స్ ఉండే, నాకు చాలా నచ్చింది అది. దాంట్లో చిన్న చిన్న బెల్లంవి ముక్కలు ఉండే అనమాట. సో మనకు కావాల్సినంత తీసుకొని ఒక్కో దాంట్లో ఒక్కో పీస్ వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా చపాతీలు చేసుకునేది, దాన్ని నార్మల్ పిండి నుంచి ఆటా అంటే లైక్ మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, ఈ బాక్స్లో బెల్లం ఈ చిన్న చిన్న ఉండలు వచ్చినాయి. అవి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా నార్మల్ గోధుమ పిండి కన్నా మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తే ఏంటంటే మనకు అన్ని ప్రోటీన్స్ వస్తాయి అండ్ ఆల్సో కొంచెం హెల్దీ అనమాట. సో చపాతీ నుంచి పుల్కాకి షిఫ్ట్ అయ్యారు. అట్లా కొన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గించడం కోసం అని చెప్పేసి కొన్ని టిప్స్ చెప్తే ఇంకా అది కూడా వీడియో క్యాప్చర్ చేసి మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పిన. సో మీ ఇంట్లో కూడా ఇట్లానే ఉంటుందా? కిరాణా సామాన్ తెచ్చినప్పుడు చెక్ చేసుకోవడం హడావిడంతా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ సెకండ్ డే. నేను ఇట్లా యాష్ కలర్ శారీ కట్టుకొని రెడీ అయిపోయినా అనమాట. ఈరోజు బతుకమ్మలో నిన్న చూపించిన మందపాలు ఉంటాయి కదా, ఇట్లా రెడీ అయిపోయింది మా ఇంటి దగ్గర ఉన్నదైతే. అండ్ థర్డ్ డే, సెకండ్ డే, ఫైనల్ డే వరకు ఇట్లానే సేమ్ రెడీ అయ్యి బతుకమ్మలు తీసుకెళ్ళి ఆడి వాటిని చెరువులో వేసేసి వస్తాం అన్నట్టు. పండుగ
సో ఇక్కడ కూడా నేను ఆడడం స్టార్ట్ చేసిన. నాకు సెకండ్ డే ఇంకా చాలా బాగా నచ్చింది బికాజ్ నా శారీ చాలా కంఫర్టబుల్ ఉండే, మస్తు సేపు బతుకమ్మ ఆడుకున్నా అనమాట. ఇట్లా బతుకమ్మ ఎవ్రీడే ఆడడం అనేది నాకు ఎంత ఫేవరెట్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పక్కకి ఆడుతుండే అన్నట్టు. ఇప్పుడు పెద్దోళ్ళు ఎట్లయితే ఆడుతారో చిన్నపిల్లల్ని మధ్యలో రానియరు. అండ్ నా ఫ్రెండ్స్ ఉంటుండే, వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ నుంచి జాయిన్ అవుతారు, మీకు వాళ్ళందరినీ కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ వాళ్ళ మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేయడము రావడము అట్లా ఉంటుండే అనమాట. చాలా ఫన్ ఉంటుండే. అండ్ ఆంటీలకైతే ఏ శారీస్ కట్టుకున్నారు, ఏ జ్యువెలరీ వేసుకున్నారు అనే డిస్కషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్లీ అందరు గర్ల్స్కి అదే ఉంటుంది కదా. ఇక్కడ చిన్నపిల్లలు ఎట్లా ఆడుతున్నానో అట్లా ఆడుతున్నా అన్నట్టు నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళ పక్కకి. అండ్ ఇప్పుడు ఆంటీలతో కలిసి ఆడుకునే స్టేజ్కి వచ్చినాం. సో అన్నీ చేంజ్ అయిపోతాయి. మన ఊర్లోనే మనం బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చాలా డిఫరెన్సెస్ తెలుస్తాయి అన్నట్టు. సో మా ఊర్లో అయితే బతుకమ్మ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి బికాస్ దాంట్లో అమ్మవారు రావడము, ఇంకా దాండియా ఆడుకోవడము, అమ్మవారికి రోజొక అలంకరణలో రోజొక పూజ చేయడము, అండ్ కుంకుమ పూజ ఉంటుంది, అన్నప్రసాదం ఉంటుంది, అండ్ దీపాలంకరణ, ఇవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. ఇదైతే నా 1 and 2 days బతుకమ్మ అనమాట. ఇంకా దీన్ని కూడా తీసుకొని వెళ్ళి చెరువులో వేసేసి రావడంతో మా 2 days బతుకమ్మ వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మా ఊర్లో బతుకమ్మ మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారా? చెరువులో వేస్తారా? ఎక్కడికి తీసుకెళ్తారు? అండ్ ఇప్పుడైతే చాలా దగ్గరలో ఓన్లీ 1 day చేసేసి దాన్ని కూడా డీజే సాంగ్స్ పెట్టి చేస్తున్నారు. అందుకని మా ఊర్లో బతుకమ్మ అనేది నాకు చాలా స్పెషల్, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇట్లా చాలా పద్ధతిగా సాంప్రదాయంగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ నాకు ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.